నవంబర్ 29 రాత్రి చిదంబరం ప్రకటన వెలువడింది. అప్పటికే తెలంగాణ రగులుతోంది. చిదంబరం ప్రకటనతో ఉద్యమాలు సీమాంధ్రకు షిఫ్ట్ అయ్యాయి. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ఎవరికి వారు పోటీలు పడి ఉద్యమాల్లో భాగంగా విధ్వంసాలకు దిగడంతో రాష్ట్రం ఈ నెల రోజుల్లో విలవెల్లాడింది. ఇది అది అని లేదు, దాదాపు అన్ని రంగాలను ఈ ఉద్యమాలు చావుదెబ్బ కొట్టాయి. బస్సులు తిరగలేదు, రైళ్లు నడవలేదు, ప్రభుత్వ కార్యాలయాలు తలుపులు తెరవలేదు, హోటళ్లకు గిరాకీ లేదు, షాపుల్లో కస్టమర్లు లేరు. మొత్తంగా సగటు తెలుగువాడి బతుకు బంద్ అయింది. ఈ నెల రోజులు నష్టంపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఉద్యమాలతో రాష్ట్రం అట్టుడికి పోతోంది. ముందుగా తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత సమైక్యాంధ్ర. అది ముగిసిందో లేదో మళ్లీ తెలంగాణ గొడవ. ఈ ఉద్యమాలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయో తెలియదు, కానీ వీటి ప్రభావం రాష్ట్రంలోని కంపెనీలపై మాత్రం బాగా పడింది. దీంతో కొత్త కంపెనీలు మొహం చాటేస్తుంటే ఉన్న కంపెనీలు బోర్డులు తిప్పేస్తున్నాయి. సరిగ్గా నెల రోజుల కిందట మొదలైన ఈ ఉద్యమాల వేడి ఇంకా మండుతూనే ఉంది. ఇక ఈ ఉద్యమాల ఎఫెక్ట్ ఎక్కువగా పడ్డ సెక్టర్ ఐటీ. ప్రస్తుత పరిణామాలు కార్పొరేటర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ వస్తుందా, రాష్ట్రం సమైక్యంగా ఉంటుందా, లేక మూడు ముక్కలవుతుందా, ఇలా ఎన్నో ఊహాగానాలు స్టేట్ బ్రాండ్ ఇమేజ్ ను సత్యనాశనం చేశాయి. రాష్ట్రంలో ఏదో ఒక మూల జరిగే గొడవలు, నిరసనలు, అప్రకటిత బంద్లు ఇండస్ట్రీని అతలాకుతలు చేస్తున్నాయి. కోట్ల రూపాయల నష్టమే కాదు, కార్పొరేట్ కంపెనీలు ఇక్కడి నుంచి చాప చుట్టేయడానికి కూడా రెడీ అవుతున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆకాశమంత ఎత్తు ఎదగడానికి ఐటీ కీ రోల్ ప్లే చేసిందనడంలో డౌటే లేదు. హైటెక్ సిటీ, హైటెక్స్, స్టార్ హోటళ్లు, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, మల్టీనేషనల్ కంపెనీలు, ఇలా ఒక్కటేమిటి ఎన్నో విదేశీ కంపెనీలు ఇక్కడ రెక్కలు కట్టుకుని వాలాయి. తమ శాఖలను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఉవ్విళ్లూరాయి. భాగ్యనగరంలో దాదాపు 30 అతిపెద్ద కంపెనీలు, 300 వరకు మధ్యతరహా సంస్థలు, 1000కి పైగా చిన్న ఐటీ కంపెనీలు కొలువుదీరాయి. లక్షల సంఖ్యలో జాబ్స్, అనుబంధ కంపెనీలు, పరోక్ష ఉపాధి, ఇలా హైదరాబాద్ కు ఐటీ చేసిన మేలు మరువలేనిది. ఇక నెల ముందు వరకు రాష్ట్రంలో అంతా హ్యాపీ సిచ్యువేషన్. కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. ఈ గొడవలను ఆపడం తమ వల్ల కాదని సైలెంట్ అయిపోయింది. అందరూ సంయమనం పాటించాలనే మాటలు తప్ప పెద్దగా వరగబెట్టింది ఏమీ లేదు. అట్రాక్టివ్ ప్రపోజల్తో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అరే ఇక్కడ ఈ గొడవలు తర్వాత ఇవన్నీ ఎందుకు, మనకు బిజినెస్ గా ఇంపార్టెంట్ చెప్పేసి వాళ్ళు ఎన్మాస్ అక్కడ మూవ్ అయిపోయారు అనుకోండి. ఒక 2-3 కంపెనీలు కానీ మూవ్ అయిపోతే ఇంకా చాలా కష్టం, దాన్ని ఆపడం కష్టం అవుతుంది. దానివల్ల మన ఇంజనీర్స్, మన హైదరాబాద్ చుట్టుపక్కల మోర్ దాన్ 200 కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, 250 కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మన ఉంది కదా. మన దగ్గర ఇండస్ట్రీస్ లేకుంటే వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి? ఉద్యోగాలు దొరకకపోతే మొత్తం ఎకానమిక్ యాక్టివిటీస్ అంతా దే కమ్ టు స్టాండింగ్ హాల్ట్. తర్వాత మళ్ళీ మనం రీబిల్డ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ 20 years. ఆ లోపల మిగతా స్టేట్స్, మిగతా సిటీస్ బాగా డెవలప్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళతో కాంపీట్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. బ్రాండ్ ఇమేజ్ బిల్డప్ చూసి వచ్చిన కంపెనీలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. ఫ్యూచర్ పై బెంగ పెట్టుకున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ కూర్చున్నాయి. ఇలా రోజుకో గొడవ, బంద్ పేరుతో రాద్ధాంతం చేస్తూ ఉంటే తాము వ్యాపారాలు చేసుకోవడం కష్టమని తెగేసి చెప్పేస్తున్నాయి. తమకు అన్నింటికంటే ఉద్యోగుల భద్రతే ముఖ్యమంటున్నాయి. రాత్రింబవళ్లు తేడా లేకుండా 24 గంటల పాటు నడిచే తమ వ్యాపారాలకు భద్రత లేకుంటే పెట్టే బేడా సర్దుకోవడం తప్ప మిగిలేది ఏమీ ఉండదంటున్నాయి. ఇప్పుడు మనకేమవుతుందంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు బంద్ అవుతుందో తెలియదు, ఎప్పుడు బస్సులు ఆపేస్తారో తెలియదు, ఎప్పుడు రోడ్డు మీద వైలెన్స్ జరుగుతుందో కొంచెం అన్సర్టనిటీ ఉందన్నమాట. అట్లాంటి ప్రభావం ఉన్నప్పుడు కొత్త బిజినెస్లు డెఫినెట్గా ఎవరైనా కొత్త కంపెనీలు హైదరాబాద్ కావాలంటే వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు మనకి ఏంటంటే, మనకి దేశంలో కాకుండా విదేశాల్లో కూడా కాంపిటీషన్ చాలా ఉంది, ఎక్కడ కొత్త కంపెనీలు పెట్టచ్చని. అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, వేరే కంట్రీస్ కానివ్వండి, వాళ్ళందరూ దే ట్రైన్ టు అట్రాక్ట్ ఐటీ ఇన్వెస్ట్మెంట్. అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర అయితే ఫర్ కంపెనీస్ టు సెలెక్ట్ హైదరాబాద్ as a destination is very difficult. ఇక ఐటీ ఉద్యోగులు కూడా ఈ బంద్ల దెబ్బకు విలవెల్లాడిపోతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఈ పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఆఫీసులకు వెళ్లి ఇంటికి వచ్చేంత వరకు ఏమవుతుందో అనే భయంతో తమ కుటుంబ సభ్యులు కూడా తెగ టెన్షన్ పడిపోతున్నారని ఫీల్ అవుతున్నారు. సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణ ఇటువంటి రాజకీయ అంశాలకు తాము వెళ్లకపోయినా హైదరాబాద్ ఫ్యూచర్ పై మాత్రం రాజకీయ పార్టీలు దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.